One to the two to the three to the four. Hare mo entry ko macha hai shor. Tiger color so hardcore. Ye sare nodu aaya hil jaye floor. Yeah, రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగ వచ్చినోడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు రాత్రంతా నిద్రలేదు యాక్చువల్లీ. ఇప్పుడు తెనాలి వస్తున్నా, తెనాలిలో ఎలా ఉండబోతుందో, ఇంత అందం నేను తట్టుకోగలుగుతానా అని రాత్రంతా టెన్షన్. నిజం, రాత్రంతా నిద్రపోలేదు. నిన్న రాత్రి నా పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు ఇంతమంది అందాలు ఎదురుగా నేను పక్కనున్నా, ఇప్పుడు ఏం పరిస్థితి నాది ఒక్కసారి ఆలోచించండి. దేవుడా, ఈ ఎపిసోడ్కి నువ్వే నాకు ఈ శక్తిని ఇవ్వాలి, ఇంతమంది అందాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వాలి. క్రీమ్ బిస్కెట్లు అంట, వీళ్ళని పొగుడితే క్రీమ్ బిస్కెట్, నన్ను నేను పొగుడుకుంటే ఐస్ క్రీమ్ చాక్లెట్లు. భలే ఉంది. తెనాలిలో వచ్చాము, తెనాలిలో ఎనర్జీ ఏంటో ఈ ఎపిసోడ్ లో కనబడుతుంది. ఒక్కసారి గట్టిగా తెనాలిలో అరుస్తే హైదరాబాద్ పడాలి. లెట్స్ స్టార్ట్. ఆడాలా మజాక. ఇవాళ పార్టిసిపెంట్స్ ఎవరు అంటే తెనాలిలో చేస్తే హైదరాబాద్ నుంచి రారు కదా, తెనాలి వాళ్ళే వస్తారు. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, చిన్నదాని సోపులో నా సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. స్టార్ట్ చేద్దామా? రచ్చరమ్మలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? శిరీష. శిరీష గారు, వీలైనప్పుడు తినండి, బాగుంటది. మీ పేరండి? ఫణీశ్వరి. ఫణీశ్వరి. మీ ఇద్దరు? కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్, వెల్కమ్. మీరండి? ఐ లైక్ ద వే యూ టైడ్ యువర్ సారీ. థాంక్యూ. ఏం స్టైల్ ఇది? తెనాలి స్పెషల్. తెనాలి స్పెషల్. వెరీ నైస్. థాంక్యూ. మీ పేరండి? మై నేమ్ ఇస్ ఆయిషా పర్వీన్. నా నేమ్ తెలుసుకోలేదు. పేరులో ఏముంది ఇంత అందంగా ఉంటే? మర్చిపోయినా, కవర్ చేసా. మీ పేరు ఎందుకండి చెప్పండి? బిస్కెట్. మీ పేరండి? రాజేశ్వరి. మీ పేరండి? ఆయిషా పర్వీన్. ఆయిషా పర్వీన్. మీ ఇద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఫ్రెండ్స్ ఒకవైపు, సిస్టర్స్ ఒకవైపు. పేరు తెలుసుకున్నా. ఇప్పుడు పరిచయం. జోక్ చెప్తారా? చెప్పండి. చీమ ఏనుగు మీద ఒక జోక్ చెప్తాను. అదేంటి అలా అంటారు? కొన్ని పీడకలలు గుర్తొచ్చాయి. ఏనుగు చీమని లవ్ చేసిద్ది, చీమకి ప్రపోజ్ చేసిద్ది. చీమ అనేది మా పేరెంట్స్ ని అడిగి ఒప్పిస్తే చేసుకుంటాను అనేది. ఏనుగు వెళ్ళి చీమ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఏనుగుని. ఎందుకు? కాదు, అసలు చీమకి ఏనుగుకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? వాడు రవి కొంచెం. ఇది కవరింగ్ అంటారు. మరి ఆన్సర్ చెప్పే తట్ట కవర్ చేసుకోవాలి. నో, అది ఆన్సర్. మీరండి? నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నమాట. అబ్బాయి వెళ్ళి ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు, ఎందుకంటే నీ డ్రెస్ ఇంకా బాగుంది, దాని వల్ల నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటే, ఒరే ఎదవా, ఇక్కడ అందరూ అదే డ్రెస్, ఎందుకంటే అది యూనిఫామ్ రా. నవ్వాలి. జోక్ అయిపోయింది. యూనిఫామ్ అంటే యూనిఫామ్ జోక్ చాలా బాగుంది. ఇద్దరు సిస్టర్స్ చాలా అద్భుతంగా ట్రై చేశారు నవ్వించడానికి, కానీ కొద్దిగా నవ్వాం మనం. చూద్దాం ఇప్పుడు. రాజేశ్వరి, మీ ఇష్టం, మీకేం కావాలి? నాకు ఓ పాట కావాలి. పడ్డదా గోలి? పాడి. ఇప్పుడు పాడకపోతే పాయింట్లు కట్ అయితే నీ ఇష్టం. పాడాలి. మీ రియల్ వాయిస్ తో పాడండి. అది నా రియల్ వాయిస్ ఏనండి. కాదు, నా వాయిస్ ది గ్రేట్ ఎస్పీబీ గారు కాపీ కొడుతుంటారు అప్పుడప్పుడు. గట్టిగా చంపేది ఒకటి కొట్టినట్టుంది నాకు అర్థమైంది. పాడు గజాల. రామ 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 రఘుకుల సోమ నీలి మేఘ శ్యామ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే నీ ప్రతి శుభగానం నీకేలే
కనిపించి కురిపించి మా ప్రతి దీవిన మాకేలే నిత్యం పూజించే మాతో ఏమి రాగం ఏమి తాళం అది కలిపి కొడుతుంటే ఉందే పాట సూపర్. వామ్మో మీరు పాడకండి, భయం వేస్తుంది మాకు ఇక్కడ. నేను పాడకండా, నేను ఇప్పుడు పాడతా చూడు, తట్టుకో. నేను పాట పాడట్లేదు, ఎవడో మసాలా దోశ చెప్పమంటే తేలేదు, ఇంకా ఆని పిలుస్తున్నాడు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 2-4 తగిన 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 6-8. ఇప్పుడు పాట స్టార్ట్ అవుతుంది, అంతా అలాపన. నువ్వు ఎదుట ఉంటే, నువ్వు ఎదుట ఉంటే నాకు ఊపు ఊపు మీరు పాడుతుంటే. ఇది పాట అడిగావు కాబట్టి పాడుతున్నా, భరించు. నువ్వు ఎదుట ఉంటే నాకు ఊపు. ఇంత జరిగినాక మళ్ళీ పరిచయాలంటే చెప్పు తీసుకుని కొడతారు మా ఆడియన్స్. అందుకే డైరెక్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆడవారి మాటలకు అర్థాలే. లెట్స్ స్టార్ట్ విత్ యు. అమెరికా సంబంధం వచ్చింది, దాని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, ఆంగ్ల పదం రాకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిరి, నీకొక విషయం చెప్పాలి. అబ్బో ఏంటో చెప్పు. అది మరి అబ్బా నువ్వు మరి అలా సాగదీకే విసుగ్గా ఉంది, ఏంటో చెప్పు. నాకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎవడా ఎదవా అనకు, తను నాకు కాబోయేవాడు. నేను తనతో ప్రేమలో ఉన్నానే. అబ్బో ఎప్పటి నుండో. 5 నిమిషాల క్రితం తన చిత్రం చూసినాక. ఏ చిత్రం? ముఖ చిత్రం. ఏ ముఖం? ఏ ముఖం అంటావు? ఏ ముఖోడు? సప్త సముద్రాల అవతల వాడు. అబ్బోయా ఇక్కడ వాళ్ళు ఆనలేదా, ఎదవాళ్ళని చేసి అక్కడికి వెళ్ళు. ఆ తెల్ల తోలు అంత సంపాదన ఎవరికి వస్తుంది? మీసాలు ఉండవా? ఇక్కడ అంతా తక్కువ ఎత్తు వాళ్ళు ఉంటారు, అక్కడైతే చాలా పొడుగు వాళ్ళు ఉంటారు. అందుకే రవి అంటే అందగాళ్ళు ఇక్కడ పెట్టుకొని అక్కడెక్కడికో ఎందుకు వెళ్తున్నావు? అలా చెప్పు. ఆయన రవి లాంటి వాళ్ళు మనకు పడతారా ఏంటి? పడిపోతా, పడిపోయా. అయినా ఈ రవి లాంటి వాళ్ళు 100 మంది ఉంటారే భారతదేశంలో. అదే ఈ రౌండ్ గాని మళ్ళీ పాట పాడతా, నాకు నచ్చలేదు సచ్చినొప్పు. ఇప్పుడు అదే పరదేశంలో అయితే ఎంత మంది అబ్బాయిలు ఉంటారు, ఎంత తెల్లతోలు, లక్షల సంపాదన. అక్కడ దాకా వెళ్తున్నావు అంటే విమానంలో తిరగొచ్చని ఉద్దేశంతోనేగా. అంతేగా మరి. అదేదో ఇక్కడే తిరగొచ్చుగా, రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వెళ్తే ఒక చీటీ కొనుక్కుంటే కావాల్సిన రోజులు తిప్పుతారు, అక్కడ దాకా వెళ్ళాలా? ఏముండిద్ది, ఎంత తిరిగినా ఇక్కడిక్కడే తిరుగుతాం, ఇవే మొహాలు కనిపిస్తాయి. అదే అక్కడికి వెళ్తే ఎన్ని కొత్త మొహాలు, ఎంత పాట పాడుతుంది. అవును, తెల్ల మొహం అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి రంగులు వేస్తే ఇంకా తెల్లగా కనిపిస్తారు. అక్కడ వచ్చే కలర్లు కాదమ్మా, ఇంగ్లీష్ పదం. అమ్మాయి ఫైనల్ రంగు లేకుండా ఉండే వాళ్ళు కావాలి. అబ్బో ఇక్కడ చూడు, రవి ఎంత తెల్లగా ఎంత మంచిగా ఉన్నాడు. ఇది ఒక రంగా? సరిగ్గా చూసావా? నీకన్నా తెల్లగా ఉన్నాడు తను. ఏ రంగు చెప్పు? తను తెల్లగున్నారు, నువ్వు నల్లగున్నావు. నేనే రంగు. ఆ రంగు చూసావా? ఆ చొక్కా కలర్ లో కలిసిపోయింది. చొక్కా కలర్ లో కలిసిపోయింది. 2 సూపర్. టైం అప్. 2 ఇంగ్లీష్ పదాలు వాడావు. నా కలరు. అబ్బా చాలా బాగా చెప్పారు, కానీ 2 ఆంగ్ల పదాలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఒక సినిమా తీశారు, 2 టాప్ హీరోయిన్స్, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడదు. ఓకే, ఇక టైం స్టార్ట్స్ నౌ. కూర్చోండి. చాలా అంత అభిమానం వద్దు, కూర్చోండి. నేను ఉన్నానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. కూర్చోండి. మీ అందరు బాగున్నారా అమ్మా? చాలా మంచిది, చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ ఈ వేదిక మీద ఇక్కడ కలవడానికి. నా చిత్రాన్ని మీరు ఇంత బాగా అభివృద్ధి చెందించినందుకు నాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. మీరు నన్ను ఇలానే ఆదరించి, నన్ను ఇలానే మీరు నా ప్రోత్సహించి, నన్ను ఇలానే నా చిత్రాలన్నీ ఇలానే చూస్తూ నన్ను మీ ఆదర అభిమానాలు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం నాది ఒక క్వశ్చన్ మేడం, ఐఎమ్ ఫ్రమ్ ఈటీవీ. మీరు సినిమాలో పేడ అయితే సీన్ చాలా బాగుంది, ఓకే అన్నారా? అయ్యా
మీరు సినిమాలో పేడ ఎత్తే సీన్ చాలా బాగుంది, దాని గురించి చెప్తారా? అంటే అప్పుడు గేదె ఎక్కడే ఉంది, అప్పుడు పేడ చాలా అప్పుడే వేసింది అన్నమాట. అవును అవును, ఆ పేడని ఇలా తీయమన్నారు కానీ నేను ఇలా తీసాను, అది చాలా బాగా వచ్చింది. అండ్ మీ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. ఆ రొమాంటిక్ సాంగ్ ఉంటది కదా, నువ్వు ఉంటే నాకు ఊపు ఊపు ఊపు, అది చాలా బాగా హిట్ అయింది. మీరు పాడొచ్చు కదా? ఊపి 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 మా నడుములు ఊపి ఊపి జారిపోయి అన్నమాట. అందుకని జారిపోవడం ఏంటి? ఈవిడ ఎవరండి, మీ అసిస్టెంటా? కాదు అండి, నా సహ నటి అన్నమాట. వాట్స్ నేమ్ మేడం? నా పేరు రాజరాజేశ్వరి. మీ రోల్ గురించి చెప్పండి ఈ సినిమాలో. అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు, ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. మీ సినిమాలో హీరో గురించి చెప్పండి. మా సినిమాలో హీరో ఇంగ్లీష్ సినిమా హీరో రెండు. మా చిత్రంలో కథానాయకుడు మాకు ఎంతగానో సహకరిస్తారు. సూపర్, వెరీ గుడ్. టైమ్ అప్. చాలా కష్టపడ్డారు కానీ వీళ్ళు మాత్రం ఈజీగా అలా చేసుకుంటూ ఫుల్ హ్యూమర్ ఉండే కంటెంట్ ఉండే చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బాగా నవ్వండి ఒకసారి. మీ పేరండి? ప్రమిళ. ప్రమిళ గారు. శారద. శారద గారు. స్వాతి. స్వాతి గారు. గాయత్రి. గాయత్రి గారు. వెరీ గుడ్, సూపర్. తెనాలిలో ఇప్పుడు ర్యాంప్ వాక్ జరగబోతుంది, అందమైన ర్యాంప్ వాక్. రెడీ, మ్యూజిక్. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీరందరూ ఇప్పుడు మిస్ తెనాలి పోటీలో పాల్గొన్నారు, ఓకేనా? ఒక్కొక్కరుగా నేను విన్నర్ గా అనౌన్స్ చేస్తా మీ పేరుతో. మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ముందుకు వచ్చి నేను అడుగుతా, ఏమండి తెనాలికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని. క్రేజీగా, ఇన్నోవేటివ్ గా. అంటే తెనాలి ఇప్పుడు బాగుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది, కానీ క్రేజీగా తెనాలికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతాను. క్రేజీగా ఆన్సర్ చెప్పాలి మీరు. ఎవరైతే క్రేజీగా చెప్తారో వాళ్ళకే గిఫ్ట్. లెట్స్ స్టార్ట్ విత్ భజన ఆంటీ. రెడీ? మీ చేతిలో మైక్ ఉంటుంది, నేను అనౌన్స్ చేస్తాను, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. వావ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకే? అండ్ మిస్ తెనాలి టైటిల్ ఫర్ 2016 goes to భజన ఆంటీ. సో భజన అంటే చెప్పండి, తెనాలికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సినిమా వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్తాను. భోజనాలు పెడతారా? షూటింగ్ అంతా ఇక్కడ తీస్తారని. షూటింగ్ ఇక్కడ చేసుకోండి, మీరు పర్మిషన్ ఇస్తారు. మాలాంటి సెల్ఫీ పిచ్చోళ్ళు ఉన్నారు, అందుకని సెల్ఫీ పిచ్చోళ్ళతో సినిమా వాళ్ళతో దిగాలని. ఇప్పుడు అందరు మీరు మిస్ తెనాలి మీతో సెల్ఫీలు దిగుతారు కదా? అవును. ఇప్పుడు స్వాతి గారు. మిస్ తెనాలి 2016 టైటిల్ గోస్ టు స్వాతి గారు. కంగ్రాచులేషన్. ఎలా అనిపిస్తుంది స్వాతి గారు? చాలా ఎమోషనల్ అయ్యారు. నాకు అసలు మాటలు రావట్లేదు. ఐ నో నిజంగా ఇది నాకేనా వచ్చింది? అవును, మీకే, మీ తల మీదే ఉంది. అందుకే ఆశ్చర్యంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు రవి. ఇంత తొందర పోతాడు అనుకోలేదు నేను. మెత్త లేకుండా వాడుకునేటోడే కాదే. రవి గివ్ మీ సమ్ ఐడియా. అయ్యో, ఇది కాకపోతే ఇంకేదన్నా పెట్టచ్చు కదా. ఇంకేం దొరకలేదని. చాలా సంతోషం, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, ఇప్పుడు శారద గారు. మిస్ తెనాలి టైటిల్ ఫర్ 2016 goes to the one and only శారదా. ఇమోషనల్ అవ్వడానికి వస్తలేదు ఇవి. నమ్మలేకున్నాను. నేను నమ్మలేకపోతున్నా, నాకు అసలు మాటలు రావడం లేదు. ఇప్పుడు ఫైనల్ గా మీ పేరండి?
గాయత్రి గారు. And Miss Tenali 2016 title goes to the one and only, the beautiful Gayatri. వామ్మో నేను ఇంత ఆనందం పట్టలేకపోతున్నాను రవి. అసలుకి నిన్ను చూసిన ఆనందంలోనే నాకు ఈ టైటిల్ వచ్చింది రవి. అసలుకి You deserve it. ఈ ఆనందంలో ఎవరికి ఏం చేయాలో అసలు నాకేం అర్థం కావట్లేదు. నాకు వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం ఫస్ట్ వైఫై ప్రొవైడ్ చేస్తారు రవి. వైఫైయా? తెనాలిలో వైఫై కొంచెం చాలా కష్టంగా ఉంది. తెనాలికి మొత్తం వైఫై చేపిస్తారు. ఇంకా సగం బ్యూటీ పార్లర్స్ పెట్టిచ్చేస్తా, సగం షాపులన్నీ రోడ్లు అడ్డగా బ్యూటీ పార్లర్ పెట్టి. ఇంకేం చేయాలో తెలియట్లే రవి. నిన్ను చూసిన ఆనందంలో మాటలు అంతకన్నా రావట్లే రవి. ఆ కిరీటం కింద నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వు ఖచ్చితంగా మిస్ తెనాలి. ఇవాళ మిస్ తెనాలి, రేపు మిస్ ఆంధ్రప్రదేశ్, ఎల్లుండి మిస్ వరల్డ్. ఆనందం పట్ల టోపీ ఉండని నా సైడ్ నుంచి నీకే గిఫ్ట్. నలుగురు అద్భుతంగా ఏడ చేశారు. ఒక్కరు మాత్రం చించి ఆరేశారు. ఎస్, నిజంగా టైటిల్ హోల్డర్ గాయత్రి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సెకండ్ రౌండ్ యునానిమస్లీ గెలిచేసింది. కంగ్రాచులేషన్. ఫైనల్ గా థర్డ్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. ఫైనల్ గా గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, పూలు ఉన్నాయి కదా, ఈ బుట్ట మొత్తం ఒక టీం కి ఇస్తా. ఆ టీమ్ పార్టిషన్ ఉంది కదా, పైనదేమో ఫస్ట్ టీం, కిందదేమో సెకండ్ టీం. ఓకేనా? ఇక్కడ మీరు ఐ కింద లవ్ కింద తెనాలి. ఎలా రాస్తారో, ఎంత క్రియేటివ్ గా రాస్తారో మీ ఇష్టం. పూలతోనే ముగ్గు వేసినట్టు వేయాలి. కానీ 1 minute టైం, చాలా ఫాస్ట్ గా చేయాలి. ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళకి, ఎవరైతే ఫాస్ట్ గా నీట్ గా, అంటే నేను అది కంపేర్ చేస్తా. లాస్ట్ కి ఎవరైతే బాగుందో వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వచ్చే యువర్ టైం స్టార్ట్స్ నౌ. పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ముత్యమంతా ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురి బాలలకు పిల్లల ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. టైమ్ అప్. ఐ కింద హార్ట్ షేప్ అంటే లవ్, TENALI తెనాలి. ఓకే, నీట్ గా ఉంది, కొంచెం గడిబిడి అయిపోయింది తెనాలిలో. ఐ లవ్ అయితే బాగుంది. చూద్దాం ఇప్పుడు వీళ్ళది కూడా కంపేర్ చేద్దాం. వీళ్ళకి 1 minute ఉంటుంది, చూద్దాం ఎవరు బాగా చేస్తారో. ఓకేనా? రెడీ? పరిగెట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, టైం వేస్ట్ అవుతుంది, తొందరగా. బతుకంత ఛాయ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురి బాలలకు పిల్లలోన మూడు పువ్వులు 6 కాయలు కాయ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. లవ్, TENALI. ఓకే, ఐ లవ్ తెనా వరకు బాగుంది.
లీ దో బింది. I love TENALI. ఇక్కడ ఒట్టి నాకు ఎందుకో ఈ కొంచెం గడిబిడి అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే సెకండ్ వాళ్ళకి పూల్ ఫ్రీగా వచ్చినాయి కాబట్టి బర్ర బర్ర పెట్టబడదు. ఫస్ట్ ఐ లవ్ తెనాలి బాగుందా, సెకండ్ ఐ లవ్ తెనాలి బాగుందా అని అంటే కదా, వీళ్ళకి ఇట్లా కాదు. అండ్ ద విన్నర్ ఇస్ అయిపోయింది. తెనాలిలో రచ్చ రచ్చ పూలతోని. నిజంగా సెకండ్ ఐ లవ్ తెనాలి చాలా బాగుంది. అందుకే కంగ్రాచులేషన్. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్స్ కి గిఫ్ట్. చూసారు కదా, ప్రతి ఎపిసోడ్ లో 3 గిఫ్ట్లు. అది కూడా చిన్న డబ్బా గిఫ్ట్లు కాదు, పెద్ద డబ్బా గిఫ్ట్లు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్. ఏమండి మీరు నవ్వడం ఆపండి. మీ పేరేంటండి? మీ పేరు అడగాని మీ పేరు చెప్పండి. ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయితే ఏమొస్తుంది ఫస్ట్? మీరు రారండి ఫస్ట్. ఇంత సింపుల్ గేమ్. యూత్ లో ఉన్నారు, జస్ట్ 4 యూత్. మీరు యూత్ లో ఉన్నారు. గిరిబాబు గారు ఉన్నారు కదా, పాప కూడా ఉంది కదా, ఇంకా యూత్ అనుకుంటున్నావా? నా కర్మ.